డియర్ పేరెంట్స్, ఒక క్విజ్ షోలో జరిగిన సీన్ ఇదే. ఒక 10 సంవత్సరాల పిల్లవాడు స్టేజ్ పై కాన్ఫిడెంట్గా ఎక్కాడు. హోస్ట్ రూల్స్ చెప్తుండగా, సార్ నాకు అన్నీ తెలుసు, మళ్ళీ మీరు చెప్తూ కూర్చోకండి సార్ అని ఆప్షన్స్ చెప్పకముందే చెప్పేయటం, ఇంకోసారి ఇది కూడా అడగాల్సిన ప్రశ్న సార్ అనడం మాట్లాడాడు. హోస్ట్ కూడా ఆశ్చర్యపోయాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ పిల్లవాడి బిహేవియర్ కాన్ఫిడెంటా, ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే యారగెంట్ బిహేవియరా? ఈ స్టైల్లో మాట్లాడడం ఈ పిల్లవాడు ఎక్కడ నేర్చుకున్నాడు? పేరెంట్స్, మనం పిల్లలకి బోల్డ్గా మాట్లాడడం నేర్పిస్తున్నామా? దాంతోపాటు ఎదుటి వాళ్ళు చెప్పేది వినటము, వాళ్ళతో గౌరవంగా మాట్లాడడం నేర్పిస్తున్నామా? ఆలోచించండి. జపాన్లో ప్రతి 10 మందిలో 6 పేరెంటింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారట. అయితే మన ఇండియాలో 10,000 మందిలో 1 మాత్రమే తీసుకుంటున్నారు. అంటే పిల్లల్ని పెంచడానికి ప్రేమ ఒకటే సరిపోదు, సరైన వైఖరి, నైపుణ్యం, కామన్ సెన్స్, లాజిక్ కూడా అవసరం. ఆలోచించండి. కామెంట్ బిలో.